మీరేం పీకుతున్నారా? మీరందరూ 25 మంది, మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలుగుదేశం ఎంపీలు కేంద్ర స్టీల్ మినిస్టర్ను కలిసి ఆర్సెల్ మెట్టలకి గనులు కేటాయించమని రిప్రజెంటేషన్ చేశారు. సిగ్గుందని అడుగుతున్నాను మీకు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మైనింగ్ కేటాయించమని అడగకుండా ఈరోజు దాన్ని మూల పడేసి జిందాలు ఆర్సెల్ మెట్టల కోసం మీరు అంతకుముందు లోకేష్ గారు ఏమన్నారు? 6 నెలల క్రితం ఈ స్టేట్మెంట్ అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు. ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు? ఎన్డీఎంసీ అది వేలంపేట ద్వారా కేటాయిస్తుంది, స్టీల్ ప్లాంట్ కూడా వేలంపాట్లో పాల్గొని పాడుకోవచ్చు అన్నాడు. మరి అదే తెలుగుదేశం ఎంపీలు ఎన్డీఎంసీని కేటాయించమని ఎలా రిప్రజెంట్ చేస్తారు? మెట్టలు కేటాయించమని. మరి మెట్టలు కేటాయించమని కోరిన ఎంపీలు అంతకన్నా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించమని అడగాల్సిన అవసరం లేదా? అంటే ఇది మోసం కాదా, దగా కాదా, మూసేయటానికి కుట్ర కాదా అని అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయటానికి కుట్ర చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం, జనసేన కూడా. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.